ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్స్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము. నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకము. ఆదికాండము 26వ అధ్యాయము 24వ వచనం. ఫియర్ నాట్, ఫర్ ఐ యామ్ విత్ థీ. జెనసిస్ 26 చాప్టర్ 24 వర్సెస్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుచున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఇసాక్ గారు మరి స్వతహాగా ఆయన ఎంతో నెమ్మదస్తుడు, సాత్వికుడు. ఎవరితోనూ ఆయన మరి విభేదాలు కానీ మరి తగాదా అంటే మన భాషలో తగాదాలు ఆడుకోవటం కానీ ఇలాంటివి ఏమీ కూడా ఆయన చేయలేదు. ఆయన దేవుని యందు మరి విశ్వాసంతో నమ్ముకొని దేవుని యొక్క మాటకు విధేయత చూపిస్తూ మరి ఆయన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఎప్పుడైతే దేవుడు ఆజ్ఞ మేరకు ఫిలిస్తీన్ల దేశమైన గెరారు లోయలో గుడారం వేసుకొని నివసిస్తున్నప్పుడు మరి తండ్రి అబ్రహాం గారు ఎలాగైతే బావులు తవ్వించాడో వాటన్నిటిని కూడా ఫిలిస్తీన్లు పూడ్చివేసినప్పుడు మరలా వాటిని త్రవ్వించడం ప్రారంభించారనమాట. అలాగ 2 సార్లు బావులు తవ్విస్తే అలాంటి బావుల్ని మరలా ఫిలిస్తీన్లు పూడ్చివేయటం మొదలుపెట్టినప్పుడు ఇస్సాకు వారితో ఎక్కడా కూడా విభేదాలు మరి వాదన కానీ పెట్టుకోకుండా మరి ఆయన తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మరి అన్యాయం చేస్తున్న మరి వారి మధ్య ఇస్సాకు తల్లిదండ్రులు లేక భార్యతో ఒంటరిగా మిగిలిపోయినప్పుడు ఎంత మరి బాధని ఎంత భయమును మరి చెందాడో మనం ఇక్కడ చూస్తున్నాం. అప్పుడు దేవుడు మరి తానే నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకము అని చెప్పి ఎలాగైతే మరి ఇస్సాకు కొరకు తన పరలోకం నుండి దిగి వచ్చాడో నా జీవితంలో కూడా అలాంటి పరిస్థితి ఏదైనా అంటే మనం చేస్తున్న మరి ఏదైనా ఉద్యోగం కానీ ఇంక ఇతర ఏ యొక్క ప్రొఫెషన్లో ఉన్నామో అలాంటి మరి పరిస్థితుల్లో మరి ఉన్నప్పుడు ఇలాంటి ఫిలిస్తీన్ లాంటి ప్రజలు మనకి ఎదురైనప్పుడు ఏ నేరము చేయకుండానే మనం వారి ద్వారా ఎన్నో అవమానాలు బాధలు పెట్టుకొని వారు ఎంతగా మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నప్పటికీ కానీ ఎప్పుడైతే మనము ఇస్సాకు గారి వలె మౌనంగా వెళ్ళిపోతామో దేవుడు ఇస్సాకు గారి జీవితంలో ఎలాగైతే తనకి తోడుగా ఉండి మరి భయపడొద్దని మాటను యొక్క వాగ్దానం ఇచ్చి నెరవేర్చాడో మన జీవితంలో కూడా దేవుడు ఈ యొక్క వాగ్దానమును దయచేస్తున్నాడు. నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకమని చెప్తున్నాడు. ఇలాంటి గొప్ప వాగ్దానాన్ని మనం పొందుకున్నాం కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మనం దిగులుతోనూ మరి కన్నీటితో దేవుని యొద్ద మొరపెట్టినప్పుడు ఆ యొక్క బాధలన్నిటిలో నుండి మనకి ఆశీర్వాదకరంగా ఉంటుందే తప్ప మనకి ఎక్కడా కూడా మరి వ్యతిరేకమైన దిశలుగా ఉండదు. అలాంటి జీవితాన్ని మనం జీవించాలంటే దేవుని యందు మరి మనం ఎప్పుడూ మౌనంగాను మరి సాత్వికంగా ఉన్నట్లు మనం జీవించాలి. ఈ విధంగా మన జీవితంలో దేవుడు ఆశీర్వాదాన్ని అభివృద్ధిని అనుగ్రహిస్తాడు. దేవుడు కూడా మనకి తోడుగా ఉంటాడు. అందుకని మనము భయపడకుండా దేవుని వైపు మరి ధైర్యం కలిగి మన యొక్క జీవితంలో ప్రయాణం చేయాలి. ఇలాంటి మరి ధైర్యమును దేవుని యొక్క ఈ యొక్క వాగ్దానం ద్వారా మనం అందరము కూడా ఇవ్వమని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపన్నుడా, మీకు ఎన్నో వందనములు స్తోత్రములు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు ఎన్నో వందనములు స్తోత్రములు అయ్యా. ఈరోజు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వింటున్నారో వారందరి జీవితంలోనూ మా అందరి జీవితంలోనూ ఇస్సాకు గారికి తోడై ఉండినట్లు ఇస్సాకు గారికి చేసిన వాగ్దానము భయపడకము అని చెప్పిన మీరు వాగ్దానం మా యొక్క జీవితాల్లో కూడా నెరవేర్పు దయచేయమని, ఎవరైతే అలాంటి పరిస్థితిలో ఉన్నారో వారందరికీ కూడా తోడుగా ఉండమని, మాకును తోడుగా ఉండమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థించుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.